ఎన్టీఆర్ యుగ పురుషుడు అంటూ చెప్తోంది పురంధరేశ్వరి, అలాగే సుహాసిని. ఇటీవల ఎన్నికలకు సంబంధించి అందరూ సమాయత్తమవుతున్నటువంటి సమయంలో గత ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హరికృష్ణ గారి పెద్ద కుమార్తె జూనియర్ ఎన్టీఆర్ అక్క సుహాసిని, అలాగే ఎన్టీఆర్ మేనత్త పురంధరేశ్వరి ఇద్దరు కలిశారట. సో మీడియాతో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గురించి అడిగినప్పుడు ఎన్టీఆర్ యుగ పురుషుడని, తాతగారిలాగే ఆయనకి కూడా ఎంతో అద్భుతమైన జాతకం ఉంది. అలాగే నటనలోనూ ఆయన విభిన్న రీతిని ఫాలో అవుతారు. ఆయన చూసిన వాళ్ళు, చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా తాత పోలికలతో ఆయనకు ఉట్టిపడేటువంటి అద్భుతమైన తేజస్సుని చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. నేను కూడా ఆయనకి పెద్ద ఫ్యాన్‌ని అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం మరి ఎన్టీఆర్ గురించి వాళ్ళిద్దరూ చెప్పిన విషయాలు చూస్తే అభిమానులకి గూస్ బంప్సే. యుగ పురుషుడని ఆ ఎన్టీఆర్ సినిమా తీస్తే ఈ ఎన్టీఆర్ తనని నిరూపించుకుంటున్నారు. అటు డాన్స్‌లో కానీ, డైలాగ్స్‌లో కానీ, ఆయన చేసే పెర్ఫార్మన్స్‌లో కానీ ఎక్స్‌ట్రార్డినరీ. ఆయన్ని చూసి రాబోయేటువంటి నటీనటులు ఎంతైనా నేర్చుకోవాలి. అంతేకాకుండా అలాంటి నటుడు యుగానికొక్కడు పుడతారు. అది ఈ యుగంలో ఖచ్చితంగా మా తమ్ముడు ఎన్టీఆరే అంటోంది మరి సుహాసిని. ఇక అలాగే వాళ్ళకి సంబంధించిన మిగతా విషయాల్లోకొస్తే కూడా ఎంతగానో సెన్సేషనల్‌గా మారుతోంది. అభిమానులు కూడా వేరే రేంజ్‌లో అయితే ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టే ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సందడిగా మారుతోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి సినిమాల విషయానికొస్తే 'దేవర' సినిమా చేస్తున్నారు. కొరటాల శివ సినిమా దర్శకత్వంలో ఆయన సినిమాలో బిజీగా ఉండగా, మరోపక్క 2024 ఎలక్షన్స్ కోసం సమయం దగ్గర పడుతోంది. కేవలం ఒక 60 రోజులు మాత్రమే ఉంది. ఈ 2 నెలల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వస్తారంటున్నారు మరి వీళ్ళిద్దరూ.